సైనికులకు ఆహార పదార్థాలు చేరవేయడానికి సైనిక స్థావరం ఒకటి ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఒక బాట వెయ్యాలి. ఈ కారణం వల్ల ఇక్కడ ఒక కొత్త ఆఫీసు పెట్టారు. ఉండడానికి ఇల్లు కట్టే వరకు గుడారంలోనే ఉండవలసి ఉంటుంది. ఆఫీసులో విశేషమైన పని ఏమీ లేదు. పర్యవేక్షణ చేయడం, ఉత్తరాలు పంపడం మాత్రమే వారికున్న పని. దీనివల్ల చుట్టుప్రక్కల తిరుగుతూ ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ ఆనందించడానికి వారికి తగిన అవకాశం వచ్చింది. ఒక రోజున శ్యామాచరణులు సాయుధులైన సిపాయిల్ని నౌకర్లని వెంటబెట్టుకొని ఆఫీసు డబ్బు తీసుకొని జనసంచారం లేని కొండదారిలో వెళ్తూ ఉన్నారు. ఈ సమయంలోనే హఠాత్తుగా ఎవరో తమను పేరు పెట్టి పిలుస్తున్నారు. శ్యామాచరణులు కొండపై వైపు చూశారు. ఒక సన్యాసి తమను పిలుస్తున్నట్టు గమనించారు. ఆ సన్యాసి కొంచెం జోరుగా కొండకు దిగుదల వైపు వచ్చి శ్యామాచరణులకు ఎదురుగా నిలబడ్డారు. ఆ సన్యాసిది సుందరమైన పుష్టిగల శరీరం. చేతులు మోకాళ్ల వరకు పొడుగ్గా ఉన్నాయి. అంతేకాక శాంత స్నిగ్ధమైన వారి చూపులో విచిత్రమైన ఆకర్షణ ఉంది. ముఖంలో మధుర మందహాసం ఒకటి వెలుగొందుతున్నది. బహుశా ఈయన బందిపోటు దొంగల నాయకుడు కావచ్చునని, దొంగలు దగ్గరలో ఎక్కడో దాక్కుని ఉండవచ్చునని అనుకున్నారు శ్యామాచరణులు. ఆయనలో తర్క వితర్కాలు జరిగాయి. భయపడకు శ్యామాచరణ్ అన్నారు ఆ సన్యాసి. నువ్వు ఇదే దారిలో వస్తావని నాకు తెలుసు. నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నా. నువ్వు ఆఫీసు పనులు తొందరగా పూర్తి చేసుకొని నా కుటీరానికి రా. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి ఆ సన్యాసి దూరంగా కొండమీదున్న కుటీరం వైపు చూపిస్తూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత శ్యామాచరణులు ఆఫీసు పని తొందరగా ముగించుకొని గుడారానికి తిరిగి వచ్చారు. సన్యాసి దగ్గరికి వెళ్ళడమా మానడమా అని ఆలోచించడం మొదలుపెట్టారు. హిమాలయ నిర్జన ప్రదేశాల్లో అనేక మంది మంచి సాధు సన్యాసులు ఉంటారని వారికి తెలుసు. అందుచేత సహజంగా ధర్మపరాయణులైన శ్యామాచరణుల ఇచ్చ ఆ సన్యాసితో పరిచయం పొందాలన్న విషయంలో బలపడుతూ వచ్చింది. అందువల్ల వెంటనే ఆ సన్యాసి దర్శనం కోసమని బయలుదేరారు. మైదాన ప్రదేశాల్లో నివసించే వాళ్లకు ఎగుడు దిగుడు కొండదారుల్లో నడవాలంటే కష్టంగా ఉంటుంది. కొండ నానుకొని ఒక సన్నటి దారి కొండ కొన వరకు పోతున్నది. ఆ దారిలోనే ఒంటరిగా నడవడం ప్రారంభించారు శ్యామాచరణులు. అలౌకిక సౌందర్యమయమైన ఈ ప్రదేశంలో ధ్యానాసీనుడైన దూర్జటి తపోవనంలో ఎందరు మహాయోగులు ధ్యానమగ్నులై ఉన్నారో, వారి పుణ్య దర్శనం చేసుకోవాలన్న ఆకాంక్షతో యుగయుగాలుగా ఎంతమంది వస్తూ పోయారో. చెప్పుకోదగినంత దూరం వెళ్ళిన తరువాత అలసిపోయిన శ్యామాచరణులు వెళ్ళడం ఉచితమా కాదా అన్న సందిగ్ధంలో పడ్డారు. సాయంకాలానికి గుడారం వైపు తిరిగి వెళ్ళలేకపోతే అడవిలో క్రూరమృగాల భయం కూడా ఉంటుంది. కొండల మధ్యలో సూర్యభగవానుడు మెల్లమెల్లగా పడమటి వైపు వెళ్ళడానికి తయారవుతున్నాడు. శ్యామాచరణులు ఒక రాతి మీద కూర్చొని ఆలోచించడం మొదలుపెట్టారు. ఎక్కడా ఒక మనిషి జాడ కూడా లేదు. అలాంటి నిర్జన ప్రదేశంలో ఎవరైనా ఉంటారన్న ప్రశ్నే ఉదయించదు. కొద్దిగా చలి పుడుతోంది. అడవిదారి నాలుగు పక్కల కీకారణ్యం, దాని మధ్య గుండా ముందుకే నడక సాగించారు. దారి తప్పి రావడం లేదు కదా అన్న సందేహం కూడా మనస్సులో మెదిలింది. ఎదురుగా హిమాలయ సౌందర్యం అద్భుతంగా కనిపిస్తున్నది. అది కన్నుల పండుగగా ఉంది. చూపు ఆనినంత మేరకు కెరటాల మాదిరి కొండల వరుసలు క్షితిజంలో విలీనమవుతున్నాయి. హిమాలయాల్లోని ఈ అరణ్యం దేవమానవుల నివాస భూమి అనిపిస్తోంది. హిమాలయమైతే సాధు మహాత్ముల తపోభూమే. కింద రెండు కొండల మధ్య నుంచి నవనీత తన్వంగి అయిన ఒక సెలయేరు మొదలయ్యి హిమాలయ చరణాలను కడుగుతూ ప్రవహిస్తోంది. సెలయేటి ధార గగాస్ నది ఒళ్ళోకి ఎగిరి పడుతోంది.
ఆ నీటి గలగలలు కలకలలు గాలిలో మారు పలుకుతున్నాయి. వనదేవత అదృశ్య రూపంలో ఎక్కడో జలతరంగిని వాయిస్తున్నట్టుంది. ప్రవాహ మార్గంలో పడి ఉన్న శిలాఖండాలన్నీ మౌనంగా తలలెత్తి ఆ సంగీతాన్ని ఆలకిస్తున్నట్టు ఉంది. జాజి దేవదారు వృక్షాలు పహారా కాసేవాడి మాదిరిగా ఎత్తైన కొండలన్నింటి మీద అధికారం నిలుపుకుంటూ ఉన్నాయి. వాటి వననీలిమ అంతరాళంలో పైకి పోతున్న కాలిదారి ఆధ్యాత్మిక పిపాసతో సాగుతున్న శ్యామాచరణ పదికుని చిత్తాన్ని చెయ్యి చాపి అజ్ఞాత మార్గం వైపు పిలుస్తోంది.